ప్రభుత్వం ఎలక్షన్స్ వస్తున్న తరుణంలో గ్రామాల్లోని ప్రతి డివిజన్లోనూ గ్రామాల్లోనూ శిలా ఫలకాలు మాత్రమే వేసి అభివృద్ధి చేయకుండా సొమ్ము చేసుకుంటున్నారని ఏలూరు నియోజకవర్గం ఇన్ఛార్జ్ బడేటి రాధాకృష్ణ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ నిర్వహించారు. అనంతరం బడేటి చంటి మీడియాతో మాట్లాడుతూ ఏలూరు ప్రతి డివిజన్లోనూ రోడ్లు వేయకుండానే లక్షలు ఖర్చు పెట్టి రోడ్లు వేస్తున్నట్లు శిలా పథకాలు వేస్తున్నారని, శిలా పథకం వేసిన ప్రతి రోడ్డు పూర్తి చేయాలని, లేని పక్షంలో టీడీపీ ఆధ్వర్యంలో శిలా ఫలకాలు తీసివేసే కార్యక్రమం చేపడతామని వైసీపీ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మాజీ డిప్యూటీ మేయర్ చోడే వెంకటరత్నం, మాజీ ఏఎంసీ చైర్మన్ పూజా నిరంజన్, కడియాల విజయలక్ష్మి, సంతోషి తదితరులు పాల్గొన్నారు. అందరికీ కూడా నమస్కారం. మరి గత నెల 6వ తారీఖు నుంచి ఈ నెల ఫిబ్రవరి 1వ తారీఖు వరకు 24 శిలాఫలకాలు శంకుస్థాపన చేయడం జరిగింది మీ ఎమ్మెల్యే నాని గారు. మరి ఈ శంకుస్థాపనలు ఎందుకు చేశారనేది అర్థం కావట్లా. మరి అందరూ కూడా వచ్చారు, కొబ్బరికాయ కొట్టారు. ఎమ్మెల్యే గారు కొబ్బరికాయ కొట్టారు. మరి వెనకాల మరి మేయర్ గారికి తెలుసో తెలీదో ఆవిడ కొబ్బరికాయ కొట్టింది. మరి కార్పొరేటర్కి ఇంకేం తెలుసో తెలీదో కానీ ఆయన ఒక కొబ్బరికాయ కొట్టాడు. మరి వీళ్ళందరూ కూడా 24 శంకుస్థాపనలు చేసి ఇవాల్టి వరకు కూడా ఏ వరకు కూడా మొదలు పెట్టలా. మరి వీటి మీద ఎంతైతే ఉందో 80 లక్షలు అని ఉంది ఒకటి, 1,15,00,000. మరి 34వ డివిజన్ వచ్చేసరికి 100 లక్షలు అని చెప్పి శిలాఫలకాలు చేశారు. 24 డ్రైన్లు, 34 రోడ్లు వేస్తామని చెప్పి వీళ్ళందరూ కూడా చెప్పడం జరుగుతుంది. అంటే వీళ్ళు కమిషన్లు తీసుకోవడానికి వీళ్ళు ఈ శిలాఫలకాలు వేశారు. రేపొద్దున్న రాబోయే రోజుల్లో ఎలక్షన్ కోడ్ వచ్చింది, ఎలక్షన్ అయిన తర్వాత చేస్తామని చెప్పి కపట నాటకాలు ఆడటానికి, ప్రజలను మోసం చేయడానికి ఇవన్నీ కూడా వేశారు. ఇవన్నీ కూడా ఎవరు చేస్తారు వర్క్? రేపు వచ్చేసరికి ఎమ్మెల్యే గారు చేస్తారా, మేయర్ గారు చేస్తారా, లేకపోతే కార్పొరేటర్ చేస్తారా? ఇవన్నీ ప్రజలకు సమాధానం చెప్పవలసిన అవసరం ఉంది. ఎందుకంటే ఇటువంటి మోసపూరితమైన హామీలు ఇచ్చే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చారు. అటువంటి మోసపూరితమైన ఏలూరు నియోజకవర్గంలో కూడా చెయ్యాలన్న ఉద్దేశంతో ఇక్కడ ఎమ్మెల్యే గారు చేస్తున్నారు. ఇవన్నీ కూడా ప్రజలకి ఎప్పటి నుంచి మొదలు పెడతాం అంటే శంకుస్థాపనకి చేసిన ఎన్నాళ్ళకి రోడ్డు మొదలు పెడతారు అంటే కాంట్రాక్టర్ రాలేదా, వీళ్ళ దగ్గర డబ్బులు లేక చేయట్లేదా ఏంటి? ఇదంతా కూడా మోసపూరితమైనది, ప్రజలకు తెలియజేయవలసిన అవసరం ఎంతనా ఉంది. దీని మీద శ్వేతపత్రం విడుదల చేయాలని చెప్పి తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే లేదంటే శిలాఫలకాలు తీసేసేయాలి. ఎవరిని మోసం చేయడానికి ఎన్ని శిలాఫలకాలు? ఎందుకంటే జనం దగ్గరికి వెళ్ళాలంటే మేమేమి చేయలేదన్న ఉద్దేశంతో వీళ్ళందరూ కూడా ఏంటంటే శిలాఫలకాల పేరుతో ప్రజల దగ్గరికి రావాలన్న ఉద్దేశంతో వచ్చారు. ప్రజలు కూడా ఏదో మాకు రోడ్డు పడిపోతుందని చెప్పి 6వ తారీఖు నుంచి వచ్చి జరిగి ఇవాళకి ప్రజలు ఆందోళన చెందుతున్నారు. రేపొద్దున్న నుంచి వీళ్ళు రోడ్డు వేయటం చేస్తారా లేకపోతే ఈ శిలాఫలకాలు తీస్తారా అనేది వాళ్ళు చెప్పవలసిన బాధ్యత వాళ్ళ మీద ఉంది. మేము తెలుగుదేశం పార్టీ తరఫున ఈ శిలాఫలకాలు 10వ తారీఖు దాకా చేయకపోతే మేమే తొలగిస్తామని ఈ సందర్భంగా మీ అందరికి కూడా చెప్పడం జరుగుతుంది.